నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా ఐపీఎస్ స్థాయి అధికారులను కూడా ఏపీలో కొనుగోలు చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. అలాగే వచ్చే ఎన్నికలు అత్యంత కీలకం కాబట్టి ఇలా అమ్ముడుపోయే అధికారులు ఎవరైనా ఉంటే చూడండి, మనకి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలి, ఎంత డబ్బైనా మేము ఇస్తాం అని బేరసారాలు నడుపుతున్నట్టుగా ఒక ప్రధాన వార్తా కథనం అయితే ఈరోజు రావడం జరిగింది. సో ఇందులో ఎంత నిజం ఉండదంటారు? మరి పోలీసులు అలాంటి పనులు చేస్తే రేపు ప్రభుత్వాలు మారితే ఏంటంటారు పరిస్థితి? ఇది పూర్తిగా కొట్టేసే అంశం ఏం కాదండి. మీరు అన్న దాంట్లో ఇటు రేపు రాబోయే ఎన్నికలు వైఎస్ఆర్సీపీకి చాలా కీలకమైన ఎన్నికలు, అందులో సందేహం లేదు. గతంలో ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని ఆయన అవకాశం ప్రజలను అడిగాడు. రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో గెలిపించారు. కానీ ఆయనకి 5 సంవత్సరాల లోపల తన సొంత కేసులు కూడా ఏమీ సర్దుకోవడానికి అవకాశం ఏం చిక్కలేదు, అపరిష్కృతంగానే ఉన్నాయి. అంటే విచారణ జరగలేదు, కేసు విచారణను వాయిదా వేశారు తప్ప కేసులను ముగింపు జరగల. కాబట్టి అవన్నీ తెరిచిన పుస్తకాలలాగానే ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంతకాలం మళ్ళీ ఇంకొక అవకాశం తీసుకుని ఈ సందర్భంలో ఏమైనా చేయడానికి ప్రయత్నించడానికి అవకాశం ఉంది. రెండోది, ఆయన కిందటిసారి 2000 ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కూడా ఆ రోజునున్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఆర్థికంగా ఒక ఆఫర్ ఇచ్చాడండి. నేను ఇన్ని వేల కోట్లు ఇస్తాను, నాకు చీఫ్ మినిస్టర్షిప్ ఇవ్వమని. అది పవార్ గారి దగ్గరికి వెళ్ళారు, ఫరూక్ అబ్దుల్లా దగ్గరికి వెళ్ళాడు. అంటే కాంగ్రెస్లో ఆ రోజు పెద్దలు అనుకున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఒక తండ్రిలాగా మేము చెబుతున్నాం బాబు, ఇలాంటి పద్ధతి నువ్వు పెట్టుకోవద్దు, డబ్బుల దగ్గర పెట్టుకుని కనుక నువ్వు అధిష్టానం దగ్గరికి వెళ్తే నువ్వు దెబ్బతింటావు, కొంచెం ఓర్పు పట్టు, నీకు వస్తుందని చెప్పి ఆ రోజు సర్ది పంపించారు. అంటే ఆయనకి ఉన్న దూకుడికి ఇది పెద్ద విషయం కాదు. ఇప్పుడు 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఇప్పుడు ఐపీఎస్లు అంటే వాళ్ళకి ఒకటి ఆఫర్ ఇస్తారండి. ఏ ఐపీఎస్ ఆఫీసర్ అయినా కొందరు అధికారులు వాళ్ళ జీవితకాలం వరకు కనుక మొత్తం సర్వీస్ పీరియడ్ వరకు కనుక ఒక గ్యారంటీడ్ ఇన్కమ్ కనుక అప్పచెప్పేస్తామంటే చాలామంది టెంప్ట్ అయ్యేవాళ్ళు ఉన్నారండి. అట్లాంటి ఆఫర్ ఇవ్వగలిగిన శక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఏదో వాళ్ళకి ఇప్పుడు ఎంత వస్తుంది మీ శాలరీ, ఫలానా 10 ఏళ్ల తర్వాత ఎంత వస్తుంది, మీకు ఇంకా సర్వీస్ ఎంత ఉంది, అప్పుడు లోపల మీరు ఎంత సంపాదిస్తారు, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసేసి ఒక రేట్ ఆఫర్ ఇచ్చేస్తారు. ఇచ్చేసినప్పుడు ఒక గ్యారంటీడ్ ఇది దొరికినప్పుడు కొంతమంది ఆఫీసర్స్ టెంప్ట్ అవుతున్నారండి. అది మనం వింటున్నాము. ఇప్పుడు కొన్ని ఏకపక్షంగా జరిగిన కార్యక్రమాలు, మొన్న ప్రధానమంత్రి పర్యటన ప్రజాగళం కార్యక్రమంలో ఒక 3 ఐపీఎస్ ఆఫీసర్లు విఫలమవటం అనేది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదండి. అది పైనుంచి వాళ్ళకి ఆశీర్వాదం ఉండబట్టే కొంచెం లైట్గా తీసుకున్నారు. ఇప్పుడు మరి నిన్న వాళ్ళు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకెళ్ళి సమాధానం చెప్పాల్సి వచ్చింది కదండి. అది చిన్న విషయం ఏం కాదు కదా. ఇప్పుడు అది కేంద్ర ఎన్నికల సంఘానికి రిపోర్ట్ వెళ్తుంది, డిఓపిటీకి వెళ్తుంది. అంటే వాళ్ళ సర్వీస్ రికార్డులోకి ఎంటర్ అయ్యే అంశం, ఇవన్నీ కూడా కొంచెం ఆందోళన కలిగించే అంశాలే. కాబట్టి ఎవరైనా ఇప్పుడు కొన్నిసార్లు కానిస్టేబుల్స్ని కూడా మాట్లాడుతున్నారు అంటున్నారు. ఇక్కడ బూతుల్లో ఉండే కానిస్టేబుల్స్ మీరు సైలెంట్గా ఉండాలి, మీకు ఎంత ఇవ్వమంటారు చెప్పండి. ఇప్పుడే ఎక్కడ వాళ్ళకి ఆ డ్యూటీ అక్కడ వేస్తే ఏర్పాటు చేయిస్తున్నారు. ఇప్పుడు పలానా బూత్లో మిమ్మల్ని వేస్తాం, మీరు మా దొంగ ఓటర్లు వచ్చినప్పుడు మీరు మాట్లాడద్దు. అది అట్లా ప్రతి లెవెల్లోనూ. తర్వాత కొంతమంది ఆఫీసర్స్కి మీరు తీసుకున్నది కాకుండా మీరు స్నేహితులుగా గవర్నమెంట్ వెళ్తే టెన్షన్ ఫీల్ అవుతారు. వీళ్ళు వెళ్ళి ఆఫర్ ఇస్తారు, రేపు మనం ఈ గవర్నమెంట్కి సహకరిస్తే మనకి ఈ విధమైన ఆఫర్ ఉంది, నీకు ఇష్టమైనా వస్తారంటే చెప్పు, మేము మాట్లాడతాము. అట్లా సాప్ కింద నీరులాగా చేస్తున్నారనేది కూడా వినపడుతుందండి. మరి ఒకవేళ ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడితే రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత దీని మీద ఏదైనా విచారణ చేసి వెలుగులో తీస్తే మరి భవిష్యత్తు వెరీ సింపుల్ సుధాకర్ గారు. ఇప్పుడు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో చూశారు కదా, వాళ్ళందరూ కూడా చాలా సీనియర్ ఆఫీసర్స్, రిటైర్డ్ అయిన ఆఫీసర్స్. వాళ్ళకు ఒక ఎష్యూరెన్స్ ఇవ్వబట్టే వాళ్ళు కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళ డీజీ క్యాడర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు అందులో. వాళ్ళు చేసింది ఏమన్నా న్యాయబద్ధమైన పని చేశారంటారా? ప్రైవేటు వ్యాపారులు, తర్వాత సినిమా హీరోయిన్స్ లాంటి వాళ్ళని కూడా ట్యాప్ చేసి వాళ్ళంతటి వాళ్ళు కుంభకోణం ఏంటంటే వ్యాపారుల దగ్గర నుంచి 600-700 కోట్లు బిల్డర్స్ దగ్గర నుంచి కానీ
బ్లాక్మెయిల్ చేసి సంపాదించారంటున్నారు. ప్రభుత్వం అట్లాంటి అవకాశం కనుక కల్పిస్తే ఏ రాష్ట్రంలో అయినా ఏ పోలీస్ అధికారులైనా లేకపోతే ఏ ఐఏఎస్ అధికారులైనా కూడా వాళ్ళు ఒక ధైర్యం అయితే గ్యారంటీకి చిక్కుతుంది కదండి. వాళ్ళ ఫ్యామిలీకి ఐఏఎస్ ఆఫీసర్గా చేసి లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్గా కొనసాగితే ఎంత వస్తో అంతా వస్తున్నప్పుడు ఇంకా వాళ్ళకి భయపడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సర్కస్ చేస్తున్నప్పుడు కింద నెట్ పెట్టారనుకోండి, నువ్వు కింద పడవు, నీకు దెబ్బ తగలదని ఒక అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత ప్రయత్నిస్తాడు, అక్కడికి వదిలేస్తాడు ఇది పట్టుకోవటానికి. ఒకవేళ పట్టుకోవటానికి ఫెయిల్ అయ్యాడు అనుకోండి, పోయేదేముంది, నెట్ మీదే పడుతున్నాడు కదా. అట్లా ఒక గ్యారంటీ స్కీము పెడుతున్నారనేది అడుగుతున్నారు, జరుగుతున్నాయి అనేది కూడా మనం కూడా వింటున్నామండి. ఇది ఇంటెలిజెన్స్ వర్గాల వాళ్ళు కూడా ప్రాంగా చెప్తున్నారు. మనం తెలంగాణలో కూడా చూసాం అలాంటి సంఘటన. ఇప్పుడు వాళ్ళు ఊహించలేదు కదా కొత్త గవర్నమెంట్ వస్తుందని. ఇవాళ వాళ్ళు అంత సీనియర్ ఆఫీసర్లుగా అంత పేరుండి కూడా ఇవాళ వాళ్ళు పరారీలో ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి. తర్వాత ఇట్లాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కువ జరిగినాయి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మానసికంగా సిద్ధపడిపోతున్నారండి. ఇదివరకటి ఆఫీసర్స్ లాగా ఒక కమిటెడ్ ఇదేం ఉండలేదండి. వాళ్ళకి కావాల్సిన ఫైనాన్స్ ఎప్పుడైనా సరే ఇంత టార్గెట్ పెట్టుకుంటున్నారు వాళ్ళు, అంత సంపాదించాలి అంతే. ఇక అది అక్రమ సక్రమ అనేది పోయినాయి. గతంలో ఒకప్పుడు ఉండేది. ఒక పివిఆర్కే ప్రసాద్ గారు వీళ్ళంతా ఆ టైముల్లో ఒక అధికారులు నిబద్ధతతో పనిచేసేవాళ్ళు, అది సొంత పని అన్నట్టు చేసేవాళ్ళు. ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఏమైనా తప్పు పని జరుగుతున్నప్పుడు, సార్ ఇది మీకు తప్పు, రేపు మీరు నామర్ద మీకు అపకీర్తి వస్తుంది, వద్దని కూడా వారించేవాళ్ళు. ఇవాళ వారించేది ఎవరండి? వాళ్ళే వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అధికారం అనధికారులే, ముఖ్యమంత్రులుగా కానివ్వండి, ప్రధానమంత్రులుగా కానివ్వండి, చెప్తున్నా అట్లాంటి స్థితి వచ్చేసింది వాళ్ళ. మరి ఇప్పుడు ఎన్నికల కమిషన్ పాత్ర ఏంటంటారు? మరి దీన్ని అడ్డుకుని వెంటనే చర్యలు తీసుకోకపోతే నిజంగా అధికారులు కానీ ఆల్రెడీ 4 ఐపీఎస్లు సోల్డ్ అవుట్ అంటున్నారు. సో అంటే వాళ్ళు ఏ స్థాయిలోనో ఖచ్చితంగా అనుకూలంగా పనిచేస్తారు. మరి ఎలక్షన్ కమిషన్ నిఘా పెట్టి దీని మీద చర్యలు తీసుకోకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఒకళ్ళు చేస్తే పట్టుకుంటారు, ఇద్దరు చేస్తే పట్టుకుంటారు, ముగ్గురు చేస్తే పట్టుకుంటారు సార్. ఇప్పుడు మీరు ఒక మాట చెప్తాను నేను. పోలీసు అధికారులు 4 ఉన్నారండి, వాళ్ళ దగ్గర గన్నో రివాల్వర్లో ఉన్నాయి. ప్రజల్లో వెల్లుగా వచ్చి మీద పడిపోతే ఆ 4 తుపాకులు ఏం చేస్తాయండి? ఇప్పుడు ఎక్కువగా కనుక ఇట్లాంటి అధికారులు మొన్న రెండోసారి కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడ వచ్చి వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అధికారులు సహకరించట్లేదని అయితే కదా ఐపీఎస్ ఐఏఎస్లో అక్కడికే వాళ్ళకి అర్థమైంది కదా రెండోసారి రావటం వలన. అక్కడే మనకు తెలిసిపోతుంది వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం వీళ్ళు వెళ్తున్నారని. నిన్న ఆ ముగ్గురు ఎస్పీలు ఫెయిల్ అవుతారండి. ఎవరన్నా ఒక ఎస్పీ నెగ్లిజెంట్గా ఉండటం చూడవచ్చు. ముగ్గురికి ఇప్పుడు ఓ బిల్డింగ్ కడుతున్నామండి 4 పిల్లర్ల మీద, 4 పిల్లర్లు వీక్ ఉంటే ఇంకా బిల్డింగ్ ఏముంటుందండి? కొలాప్సే కదా. ఏదైనా ఒక పిల్లర్లో కొంత భాగం వీక్ ఉంటే మిగిలిన 3 పిల్లర్లు ప్లస్ అందులో కొంత అయినా బలం ఉంది కాబట్టి అది నిలబడుతుంది. అసలు 4 పిల్లర్లు వీక్ అయిపోయినప్పుడు కొలాప్స్ అయిపోద్ది ఏ సిస్టమ్ అయినా. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేయలేదు, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఏం చేయలేదు. వ్యవస్థలో ఇట్లా పతనం అవుతున్నప్పుడు ఈ ఒక్క వ్యవస్థ ఆ వ్యవస్థ అని కాదండి, ఎక్కడికక్కడ మేనేజ్ చేస్తున్నారు.